హలో అండి. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను శ్రీనివాస్ రెడ్డి పాలెం. ఈ వీడియోలో మనము తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా రిలీజ్ చేసిన గ్రూప్ 2 జనరల్ ర్యాంకింగ్ లిస్ట్‌లో జోన్ 1 ఏదైతే ఉందో, ఆ జోన్ 1కి సంబంధించిన కట్ ఆఫ్స్ ఎలా ఉండబోతున్నాయి అనేది చూడబోదాం. ఓకే. సో, ఇందుకోసం మనం ఇక్కడ గ్రూప్ 2 జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ ఫైల్ డౌన్‌లోడ్ చేసుకోవడం జరిగింది. అలాగే దాన్ని ఎక్సెల్ షీట్ కింద కన్వర్ట్ చేయడం జరిగింది. నేను ఇక్కడ ఎక్సెల్ షీట్‌లో ఏదైతే కన్వర్ట్ చేశానో, ఆ ఎక్సెల్ షీట్‌లో 61,500 ర్యాంక్స్ వరకు కూడా తీసుకున్నాను. సో దీని నుంచి మనం డేటా అనేది ఫిల్టర్ చేసి దాని ఆధారంగా పోస్ట్ వైజ్గా ఎక్స్పెక్టెడ్ క్యాండిడేట్స్ ఎవరు ఉండొచ్చు అనేది నేను ఇక్కడ చెప్పబోతున్నాను. సో ఇక్కడ నేను పోస్ట్ అనేవి రెండు రకాలుగా డివైడ్ చేసుకోవాల్సి వచ్చింది. ఎందుకంటే మనకి ఇచ్చిన పోస్టులలో యాక్చువల్ మనకు పోస్ట్ అనేవి జోన్ వైజ్గా ఉన్న ఆ జోన్ వైజ్లో ఓసీ కేటగిరీస్లో జనరల్ అండ్ ఉమెన్ అని ఇచ్చారు. అలాగే ఈడబ్ల్యూఎస్ ఈచ్ అండ్ ఎవ్రీ కేటగిరీలో జనరల్ అండ్ ఉమెన్ అని చెప్పి సపరేట్గా ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ టోటల్గా 13 పోస్టులు ఉన్నాయి. 13 పోస్టులకు మాత్రమే మనం ఇక్కడ సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది. సో ఈ 13 పోస్టుల కోసం ఇప్పుడు నేను చెప్పి స్పెషల్గా వీడియో చేయడం జరుగుతుంది. సో ఈ 13 పోస్టులో ఏ అదృష్టవంతులు ఉండబోతున్నారు ఏంది అనేది మీరు ఇక్కడ చూసుకోవచ్చు. ఓకే. సో మనం చెప్పుకునే ఈ జోన్ 1కి సంబంధించిన డేటా అనేది ఎక్సెల్ షీట్లో నేను తీశాను. ఓకే. జోన్ 1 తీసుకుంటే నేను ఇక్కడ మల్టీ జోన్ 1 సంబంధించిన వీడియో అనేది ఆల్రెడీ చేశాను. సో మల్టీ జోన్ 1లో మనకి ఇక్కడ జనరల్ కేటగిరీ అంటే ఉమెన్ అండ్ మేల్ ఓకే ఇద్దరు ఇంక్లూడ్ అయ్యి ఆల్ క్యాస్ట్ ఇంక్లూడ్ అయిన దాన్ని ఏమంటామంటే జనరల్ కేటగిరీ. ఓపెన్ క్యాస్ట్ అంటాం. ఓపెన్ కేటగిరీలో మనకి ఇక్కడ 47th జనరల్ ర్యాంక్ వరకు కూడా మనకి మల్టీ జోన్ 1లో కట్ ఆఫ్ అనేది ఉండడం జరిగింది. ఓకే. మీకు ఆల్రెడీ వీడియో చెప్పాను. ఇప్పుడు ఇక్కడ మనకి మల్టీ జోన్ 1లో మనకి ఏమేమి జోన్స్ ఉంటాయో మీకు అందరికి తెలుసు. ఓకే. సో ఇక్కడ మనకి మల్టీ జోన్ 1లో జోన్ 1 ఓకే. మల్టీ జోన్ 1లో ఏమేమి జోన్స్ ఉంటాయండి? మనకి మల్టీ జోన్ 1లో 1, 2, 3, 4, 5, 6 ఇవన్నీ కూడా ఉన్నాయి. ఈ 1, 2, 3, 4, 5, 6 ఏవైతే ఉన్నాయో ఈ 1, 2, 3, 4, 5, 6 ఇక్కడ చూసుకుంటే 1, 2, 3, 4, 5, 6 వరకు కూడా ఉన్నాయి. ఈ 1, 2, 3, 4, 5, 6లో మనకి ప్రజెంట్ మనకు కావాల్సిన జోన్ ఏంది? ఓకే. మనకు కావాల్సిన జోన్ వచ్చి 1. సో జోన్ 1 సెలెక్ట్ చేసుకుంటే జోన్ 1లో ఇక్కడ ఎవరికి వచ్చే అవకాశం ఉంది అంటే మనం పోస్టులు చూసుకోవాలి. సో పోస్ట్ చూసుకుంటే ఇక్కడ ఓసీ ఓపెన్ కోటాలో 3 ఉన్నాయి. సో 3 అంటే ఇక్కడ మనం చూసుకుంటే ఇక్కడ ఈ ముగ్గురికి వచ్చే ఛాన్స్ ఉంటుంది. అంటే వీళ్ళకి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఉంటుంది. ఒకవేళ వీళ్ళు మల్టీ జోన్ 1 అంటే మల్టీ జోన్ 1 పోస్టే సెలెక్ట్ చేసుకున్నారనుకోండి, అప్పుడు కింద వాళ్ళకి వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే వాళ్ళకు ఒకవేళ మెరిట్లో ఉండి స్టేట్ వైడ్లో కూడా ఉండిండొచ్చింటే ఓకే. ఇక్కడ మనకి స్టేట్లో కూడా ఉన్నారు. మనకి స్టేట్ వైడ్లో చూసుకుంటే 42 ర్యాంక్ వరకు కూడా కట్ ఆఫ్ ఉంది ఓపెన్ కేటగిరీలో. సో ఓపెన్ కేటగిరీ కట్ ఆఫ్ చూసుకుంటే వాళ్ళకి స్టేట్ వైడ్ పోస్ట్ సెలెక్ట్ చేసుకొని ఉంటే కనుక ఖచ్చితంగా వాళ్ళు ఇప్పుడు మిగతా వాళ్ళకి అవకాశం వస్తుంది. సో అట్లా చూసుకుంటే కింద వరకు కూడా మనకి ఎంతవరకు ఏంది అనేది డిసైడ్ చేసుకోవచ్చు. ఓకే. సో మీరు బేరీజ్ చేసుకోవాల్సి ఉంటుంది. అంటే ఇప్పుడు మల్టీ జోన్ 1లో ఉన్న వాళ్ళకైతే సపరేట్గా మల్టీ జోన్ 1కి వచ్చే వరకు మాత్రం చూసుకుంటే ఇక్కడ 16 మాత్రమే మనకి కట్ ఆఫ్గా ఎక్స్పెక్ట్ చేయవచ్చు. సో దీన్ని నేను హైలైట్ చేస్తున్నాను. సో గ్రీన్ కలర్లో హైలైట్ చేస్తున్నాను. ఇక్కడ మిగతా వాళ్ళు ఏంది? వీళ్ళు మల్టీ జోన్ 1లో పోస్టులలో టాపర్స్ ఉన్నారు. ఇక్కడ వీళ్ళు మల్టీ జోన్ 1లో తీసుకున్నా కూడా వీళ్ళు జోన్ 1లో మాత్రం ఇక్కడ టాప్గా ఉన్నారు. అందుకని చెప్పి వీళ్ళు టాప్ మనకి జోన్ 1లో 7th ర్యాంక్ టాప్గా ఉంది. తర్వాత నెక్స్ట్ 13 ఉంది. తర్వాత 16 ఉంది. సో ఇలా ఈ ముగ్గురికి వచ్చే అవకాశం ఉంది. వీళ్ళలో కూడా మనం చూసుకుంటే మేల్ ఫీమేల్ కూడా చెక్ చేసుకోవచ్చు. ఓకే. సో మల్టీ జోన్ 1 చూసుకుంటే ఇక్కడ వీళ్ళు ఎవరున్నారు? కమ్యూనిటీ చూస్తే ఇక్కడ మనకు ఓన్లీ బీసీబీ కమ్యూనిటీ వాళ్ళే ఇక్కడ టాపర్స్గా ఉన్నారు. ఓకే. సో ఇక్కడ ఓన్లీ మేల్ మాత్రమే ఉన్నారు. ఇప్పుడు ఇక్కడ మేల్ మాత్రమే వచ్చింది. అండ్ మనము నెక్స్ట్ చూసుకోవాలి. నెక్స్ట్ మల్టీ జోన్ 1లో మరి ఈడబ్ల్యూఎస్ ఎలా ఉంది? మల్టీ జోన్ 1 ఈడబ్ల్యూఎస్ ఓకే. మల్టీ జోన్ 1 ఈడబ్ల్యూఎస్ పోస్ట్ ఉన్నాయా? ఓకే. ఈడబ్ల్యూఎస్ పోస్ట్ ఒక్కటే ఉంది. అది జనరల్ అంటే ఇది మేల్ అయినా ఉండొచ్చు, ఫీమేల్ అయినా ఉండొచ్చు. సో ఇక్కడ ఈడబ్ల్యూఎస్ పరిస్థితి ఏందో చూద్దాం. ఈడబ్ల్యూఎస్ పరిస్థితి మల్టీ జోన్ 1 ఓకే. ఇక్కడ మనం జోన్ 1 సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓన్లీ జోన్ 1. సో జోన్ 1 సెలెక్ట్ చేసుకుంటే ఈ 55 ర్యాంక్ మేల్కే వచ్చే అవకాశం ఉంది. ఓకే. ఇది ఓపెన్ కాబట్టి మేల్కే వచ్చే అవకాశం ఉంది. అండ్ జనరల్ మనకి ఇక్కడ ఈడబ్ల్యూఎస్లో ఫీమేల్ అయితే లేదు అసలు యాక్చువల్లీ. నెక్స్ట్ బీసీ కోటా బీసీఏలో మనము ఫీమేల్కే ఉంది. బీసీబీలో కూడా ఫీమేలే ఉంది. ఎస్సీలో మాత్రం ఇక్కడ జనరల్ ఉంది. అంటే ఇక్కడ మేలు ఫీమేల్ ఇద్దరు కూడా ఉంటారు. సో మనం ఎస్సీది చూడాల్సి ఉంటుంది. ఎస్సీకి సంబంధించి ఈ చూసుకుంటే జోన్ 1 పెట్టుకోవాలి. సో ఫిల్టరేషన్లో మనం జోన్ 1 సెలెక్ట్ చేసుకోవాలి. ఎందుకంటే మనం జోన్ 1 గురించి చెప్పుకుంటున్నాం కాబట్టి జోన్ 1లో ఇక్కడ ఎన్ని పోస్టులు ఉన్నాయి మనం మళ్ళొకసారి చూద్దాము. ఎస్సీలో జోన్ 1 ఇక్కడ మనకి ఒకటే పోస్ట్ ఉందండి. ఒక పోస్ట్ అంటే
మరి ఎవరు సెలెక్ట్ అవుతారు? 76. ఒకవేళ ఇతను మల్టీ జోన్ 1లో కూడా ఒకవేళ ఇందాక మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. ఈ యెల్లో కలర్ ఉన్న వాళ్ళు మల్టీ జోన్ 1లో కూడా సెలెక్ట్ అయ్యారు. మరి ఈ సపరేట్ మల్టీ జోన్ 1లో సెలెక్ట్ అయిన వాళ్ళు మల్టీ జోన్ పోస్ట్ తీసుకుంటారా? లేదంటే వీళ్ళు ఒకవేళ టాప్ ఉండి స్టేట్ వైడ్లో అయితే ఇక్కడ మనకి ఎస్సీలో ఉండే అవకాశం ఉంది. వాళ్ళు ఒకవేళ ఉండింటే ఎస్సీ స్టేట్ వైడ్లో కూడా తీసుకునే అవకాశం ఉంటుంది. మరి ఇప్పుడు వీళ్ళు తీసుకునే దాన్ని బట్టి ఇక్కడ నెక్స్ట్ వాళ్ళకు అవకాశం ఉంటుంది. అంటే నెక్స్ట్ వాళ్ళు 229, 397, 456 వీళ్ళకు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. వీళ్ళు సపరేట్గా మల్టీ జోన్లో తీసుకున్నారనుకోండి, వీళ్ళందరూ కూడా మల్టీ జోన్లో తీసుకున్నారనుకోండి, కింద వాళ్ళకు అవకాశం వస్తుందండి. సో వీ కెనాట్ ఎక్స్పెక్ట్ వాట్ దే విల్ టేక్. కాబట్టి మనమైతే ప్రజెంట్ ఇప్పుడు వీళ్ళకి అవకాశం ఉంది అని చెప్తున్నాం. ఓకే, సో ఇతనికి అవకాశం ఉంది, 76కి అవకాశం ఉంది. సో అది గ్రీన్ కలర్లో హైలైట్ చేశాను, మల్టీ జోన్ 1 ఎస్సీ. ఓకే, అండ్ నెక్స్ట్ మనకి ఎస్టీ పోస్ట్ ఉమెన్ మాత్రమే ఉంది, విజువల్లీ హ్యాండిక్యాప్డ్ ఉమెనే ఉంది. అది ఓకే, ఇది దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్. మరి ఇప్పుడు మిగతా విజువల్లీ హ్యాండిక్యాప్డ్ కూడా చూసుకుందాం ఒకసారి. సో విజువల్లీ హ్యాండిక్యాప్డ్ 47,852 ఉన్నారు. 47,852 ర్యాంక్ ఉన్న ఇతనికి వచ్చే అవకాశం ఉందండి. ఓకే, సో విజువల్లీ హ్యాండిక్యాప్డ్లో 47,852 ర్యాంక్ ఉన్న ఇతనికి కూడా అవకాశం ఉంది. ఓకే, సో ఇక్కడ మళ్ళీ అన్ని క్యాస్ట్లు కూడా ఇంక్లూడ్ చేయాల్సి ఉంటుంది. సో ఇంక్లూడ్ చేసినప్పుడు మనం ఇప్పుడు విజువల్లీ హ్యాండిక్యాప్డ్ ఇంక్లూడ్ చేసినప్పుడు అన్ని క్యాస్ట్లు ఇంక్లూడ్ చేయాలి. కాబట్టి 2884 ర్యాంక్ అతనికి వచ్చే అవకాశం ఉందండి. విజువల్లీ హ్యాండిక్యాప్డ్కి 2884 ర్యాంక్ వచ్చే అతనికి అవకాశం ఉంది. విజువల్లీ హ్యాండిక్యాప్డ్ ఉమెన్ అయి ఉండాలి మళ్ళీ. ఓకే, ఉమెనా మరి లేదా చూడాలా. ఓకే, మనం చెప్పుకున్న క్యాండిడేట్ ఉమెనా కాదా చూసుకోవాలి. ఉమెన్ మాత్రమే అయితేనే అవకాశం వస్తుంది. సో అనాలిసిస్ కొద్దిగా తప్పు అవుతుంటుంది అక్కడక్కడ. 11,433. సో ఫైనల్గా 11,433 విజువల్లీ హ్యాండిక్యాప్డ్ జోన్ 1లో ఉమెన్కి వచ్చే అవకాశం ఉంది. ఓకే, సో యాక్చువల్ ఉమెన్లో చెప్పాలి, బట్ ఇప్పుడు నేను ఇక్కడ లిమిటెడ్ డేటా ఉంది కాబట్టి ఇది కూడా చెప్పేస్తున్నాను. ఎస్టీ ఉమెన్ చెప్తాం. సో ఎస్టీ ఉమెన్ చూస్తే ఎస్టీ ఉమెన్ రైట్, ఎస్టీ ఉమెన్. సో ఎస్టీ దగ్గరికి వెళ్ళాల్సి ఉంటుంది. ఎస్టీ ఉమెన్, ఎస్టీ జోన్ 1. ఓకే, ఎస్టీ జోన్ 1 అండ్ ఇక్కడ ఉమెన్ కేటగిరీ సెలెక్ట్ చేయాలి. ఉమెన్ అంటే ఫీమేల్ పెట్టాలి. సో ఫీమేల్ పెడితే 1474 ర్యాంక్, ఈ 1474 ర్యాంక్ వాళ్ళకి ఇక్కడ సెలెక్ట్ అయ్యే అవకాశం ఉంది ఉమెన్ కోటాలో. ఓకే, సో ఉమెన్ ఎస్టీ అయిపోయింది. అలాగే విజువల్ హ్యాండిక్యాప్డ్ కూడా చెప్పుకున్నాం, ఎస్టీ అయిపోయింది. ఎస్సీలో 2 ఉన్నాయి కదా, ఈ ఎస్సీ 2 కూడా ఇక్కడే చెప్పేసుకుందాం. సో ఎస్సీ 2 మల్టీ జోన్ 1లో ఎస్సీ 2 ఉమెన్. ఓకే, ఇది తీసేయాలి. అండ్ ఇక్కడ మనం ఓన్లీ ఎస్సీ పెట్టుకోవాలి, ఎస్సీ. ఓకే, ఎస్సీ మల్టీ జోన్ 1లో ఇద్దరికి వచ్చే అవకాశం ఉంది. సో వీళ్ళిద్దరికి వచ్చే అవకాశం ఉందండి. ఓకే, వీళ్ళిద్దరికి అవకాశం ఉంది. 1050, 1214 వీళ్ళకు అవకాశం ఉంటుంది. ఓకే, సో ఇది చాలా తక్కువ డేటా కాబట్టి దీన్ని నేను గూగుల్ డ్రైవ్లో కూడా ఏం అప్లోడ్ చేయను, మీరే డేటా ఫిల్టర్ చేసుకోండి. మల్టీ జోన్ 1 డేటా ఆల్రెడీ నేను వీడియోలో పెట్టాను. ఆ వీడియోని ఏదైతే ఉందో దాంట్లో లింక్స్ కూడా ఇచ్చాను. దాన్ని మీరు ఒకసారి డౌన్లోడ్ చేసుకొని మీ పర్టికులర్ కేటగిరీలో మీరే చెక్ చేసుకోవచ్చు. ఓకే, మీరు ఫిల్టర్ చేసుకుంటే తెలిసిపోతుంది. ఇక్కడ 1050, 1214 వాళ్ళకి ఇక్కడ వచ్చే అవకాశం ఉంది. ఓకే, ఉమెన్ కోటాలో. అండ్ తర్వాత మనకి ఎస్సీ ఉమెన్ అయిపోయింది. బీసీఈలో ఏమీ లేవు, బీసీడీలో ఏమి లేవు, బీసీసీలో లేవు. బీసీబీ ఉమెన్ ఒక పోస్ట్ ఉంది. సో బీసీబీ దగ్గరికి వెళ్ళాలి. ఇప్పుడు బీసీబీ దగ్గరికి వెళ్ళి మనం ఇక్కడ ఏం సెలెక్ట్ చేయాలి, ఓన్లీ ఫీమేల్ సెలెక్ట్ చేయాలి, ఓన్లీ ఫీమేల్. సో ఓన్లీ ఫీమేల్ సెలెక్ట్ చేసినప్పుడు 126 ర్యాంక్. సో ఈ 126 ర్యాంక్ సపోజ్ మనకి ఎక్కడైనా స్టేట్ వైడ్లో కానీ ఇంకెక్కడైనా ఇంక్లూడ్ అయి ఉంటే మాత్రం మనం ఏం చేయలేము. వాళ్ళకి వేరే వాళ్ళకి వాళ్ళు ఒకవేళ స్టేట్ వైడ్ యాక్సెప్ట్ చేసుకుంటే వాళ్ళకి ఈ పోస్ట్ ఏదైతే మిగిలిపోయిందో ఈ పోస్ట్ వేరే వాళ్ళకి వస్తుంది. అంటే నెక్స్ట్ 169కి వచ్చే అవకాశం ఉంటుంది. సో 126కి ఇక్కడ మనకి ఏదైతే బీసీబీ ఉందో బీసీబీలో ఫీమేల్కి వచ్చే అవకాశం ఉంది. 126 కట్ ఆఫ్ ర్యాంక్గా ఉంది. అండ్ నెక్స్ట్ మనకి చెప్పుకుంటే ఓసీలో చూడాలి. ఓసీలో 2 ఉమెన్ ఉన్నాయి. ఓసీ ఉమెన్. ఓకే, అంటే ఇక్కడ మనం ఇది తీసుకోవాల్సి వస్తుంది, ఓసీ ఉమెన్. సో ఓసీ ఉమెన్లో మనకి తీసుకుంటే ఇక్కడ మేల్ తీసేసి మనం ఫీమేల్ మాత్రమే పెట్టాల్సి ఉంటుంది. ఓకే, ఇలా ఫీమేల్ పెట్టినప్పుడు మనకి ఈ డేటా వచ్చేసి ఇద్దరికి వచ్చే అవకాశం ఉంది ఇక్కడ. సో బీసీడీ బీసీబీలో వచ్చే అవకాశం ఉంది, బీసీడీ బీసీబీ ఇద్దరికి వచ్చే అవకాశం ఉంది.
మనం ఇందాక బీసీబీ ఆల్రెడీ చెప్పుకున్నాము, బట్ ఇక్కడ 126కి వస్తుందని చెప్పుకున్నాం కదా. సో ఇక్కడ మనకి 162 169 వీళ్ళిద్దరికి వచ్చే అవకాశం ఉందండి. ఓకే, సో 169 రైట్, 162 169 వీళ్ళిద్దరికి వచ్చే అవకాశం ఉంది. ఇలా ఉంది పరిస్థితి. ఓకే, వీడియో మాత్రం మీరు చూస్తే క్లియర్గా అర్థమైపోతుంది నేను ఏం చేశాను అనేది. సో ఇది మనకి ఫైనల్గా మల్టీ జోన్ వన్లో ఉన్న జోన్ వన్. ఓకే, జోన్ వన్ అంటే మనకి ఇక్కడ ఏంటి అది కాళేశ్వరం. సో కాళేశ్వరంలో ఉన్న 13 పోస్టులలో కట్ ఆఫ్స్ ఎలా ఉన్నాయి అనేది ఇక్కడ మనం డిస్కస్ చేయడం జరిగింది. ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే ఖచ్చితంగా వీడియో లైక్ చేయండి, అలాగే వేరే వాళ్ళకి షేర్ చేయండి. అండ్ ఈ ఇన్ఫర్మేషన్లో ఎలాంటి మిస్టేక్స్ ఉన్నా ఖచ్చితంగా మీరు సజెషన్స్ కూడా ఇవ్వచ్చు. ఇక్కడ నేనైతే మల్టీ జోన్ వన్లో ఎవరు సెలెక్ట్ అవుతారు, స్టేట్ వైడ్లో ఎవరు సెలెక్ట్ అవుతారు, జోన్ వన్లో ఎవరు సెలెక్ట్ అవుతారు అనే దాన్ని బట్టి ఇక్కడ ఇన్ఫర్మేషన్ షేర్ చేయడం జరిగింది. వాళ్ళు సెలెక్ట్ అయి ఉండొచ్చు, రెండింటికి సెలెక్ట్ అయిన వాళ్ళు రెండిట్లో ఏ సెలెక్ట్ చేసుకుంటారు, ఖచ్చితంగా దాన్నే ఆప్ చేస్తారని చెప్పి మనం డిసైడ్ చేయలేం. కాబట్టి నేను ఇక్కడ మల్టీ జోన్ వన్లో ఉన్న జోన్ వన్కి సంబంధించిన ప్రాబబుల్ లిస్ట్ మాత్రమే ఈ వీడియోలో చెప్పడం జరిగింది. ఇన్ఫర్మేషన్ మీకు యూస్ఫుల్ అవుతుందనే ఉద్దేశంతో వీడియో చేయడం జరిగింది. కాబట్టి ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే ఖచ్చితంగా వీడియో లైక్ చేయండి, అలాగే వేరే వాళ్ళకి కూడా షేర్ చేయండి. ఇలాంటి ఇన్ఫర్మేషన్ మన యూట్యూబ్ ఛానల్ని ఫ్యూచర్లో రిసీవ్ చేసుకోవాలంటే ఖచ్చితంగా మన ఈ ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోవాలని కూడా మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.